హాయ్. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్లో భాగంగా మనకి 2 స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 5%, ఇంకొకటి 18%. ఒకటి మెరిట్ రేటు, ఇంకొకటి స్టాండర్డ్ రేటు. ఇవి కాకుండా డీమెరిట్ రేటు కూడా ఒకటి ఉంది అనుకున్నాం, అది 40%. ఇది కాకుండా 0% జిఎస్టీ ఉంది. ఇది కాకుండా ఎగ్జామ్షన్ ఉన్నాయి. ఇప్పుడు 0% జిఎస్టీ వేటి మీద వేసిందంటే ఈ ఫుడ్ అండ్ ఎసెన్షియల్, డైలీ ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 0% వేసింది. కొన్నింటి సెలెక్ట్ ఐటమ్స్. వాటిలో ఉదాహరణకి మనకి యూహెచ్టీ మిల్క్ అంటే అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, దీని మీద అంతమంది 5% ఉండేది, అప్పుడు 0కి తెచ్చిండు. తర్వాత ఇండియన్ బ్రెడ్ అండ్ పన్నీర్, వీటి మీద కూడా అంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 0% చేసిండు అనమాట. ఇవన్నీ డైలీ ఎసెన్షియల్స్ అండ్ ఫుడ్ అనమాట. ఇక రెండోది 0%కి తెచ్చింది, 0 జిఎస్టీ చేసింది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. వీటి మీద 12% అంతకుముందు ఉండేది, ఇప్పుడు 0%కి తెచ్చిండు అనమాట. ఇంకా ఎగ్జామ్టెడ్ లిస్ట్ కూడా ఒకటి ఉంది. జిఎస్టీ నుంచి ఎగ్జామ్ట్ అయిన వాటిలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవి ఇండివిజువల్ మాత్రమే. ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, వాటి రీఇన్సూరెన్స్ కూడా. వీటి మీద అంతకుముందు 18% ఉండేది, అది ఇప్పుడు ఎగ్జామ్ట్ అయిందనమాట జిఎస్టీ నుంచి. ఇవన్నీ కూడా అంటే సామాన్య మానవుడికి ధరలు లేదంటే ఖర్చులు తగ్గించే విధంగా తీసుకున్న చర్యలు అనమాట జిఎస్టీ 2.0లో భాగంగా.